మరణించాడు కాబట్టి ఈరోజు ఆ రక్షణ ద్వారంగా నేను బ్రతుకుతున్నాను, నాకు విడుదల ఉంది, నాకు జయం ఉంది. నేను ఏమై ఉన్నానో క్రీస్తు శిలువలో చేసిన కార్యాన్ని బట్టి. దేవుడు వాక్యం చూసినప్పుడు అండి, వాక్యాన్ని జాగ్రత్తగా గ్రహిస్తే సిలువ లేకుండా క్షమాపణ లేదు, సిలువ లేకుండా రక్షణ లేదు, సిలువ లేకుండా జయము లేదు, సిలువ లేనిదే నీకు ఒక గుర్తింపు లేదు. అవునా కదా? సిలువ లేకుండా క్షమాపణ లేదు, రక్షణ లేదు, జయము లేదు, నీకు ఒక గుర్తింపు లేదు. ఈరోజు నీవు క్రైస్తవుడు అనటానికి, క్రీస్తుని నీవు వెంబడించే వ్యక్తి అనేది నిరూపిస్తానికి తన్ను తాను ఉపేక్షించుకుని అనుదినము తన సిలువ ఎత్తుకుని నన్ను వెంబడించాలి. యేసు ప్రభు చెప్పిన మాట, ఎవడైనా నన్ను వెంబడించగోరిన ఎడల డినై హిమ్సెల్ఫ్ డైలీ, క్యారీ యువర్ క్రాస్ అండ్ ఫాలో మీ. ఈరోజు ప్రతి ఒక్కరూ మన సిలువను మోసేటప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటాం, మన స్థానంలో యేసు ప్రభు వర్ణించాడు. ఈరోజు భారాలని నువ్వు మోయమని చెప్పట్లేదు దేవుడు, నీ శాపాలని నిన్ను మోయమని చెప్పట్లే, నీ అవమానాన్ని నిన్ను మోయమని చెప్పట్లేదు. అంతా సిలువ పైన యేసు ప్రభు మోసాడు. కాబట్టి ఈరోజు మనకు ఒక ఐడెంటిటీ ఉంది. ఏంటి ఐడెంటిటీ అంటే, నేను దేవుని బిడ్డని. ఎంతమంది చెప్పగలుగుతారు నేను దేవుని బిడ్డని? డౌట్ లేకుండా చెప్పగలిగిన వారి చేతులు తలలు చెప్పండి. నోరు తెరిచి చెప్పండి, నేను దేవుని బిడ్డని అని గట్టిగా చెప్పండి. ఎనీ డౌట్? అపవాదాన్ని